హలో, మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది అక్షయ స్వప్న. కథలోకి వెళ్ళిపోదామా? నీకు తెలుసు కొంచెం మోగ్లీ స్టోరీనే ఇది. మోగ్లీ చిన్నప్పుడు లాగా కథ జంగిల్ బుక్లో లాగానే ఉంటుంది. అదే ఫస్ట్ అసలు చందమామ కథలో అదే ఉంది. దాని తర్వాతే కార్టూన్ స్టార్ట్ అయింది. బేసిక్ ఇదే అనమాట. అయితే పూర్వం ఒక అడవిలో ఒక గ్రామం ఉండేది, అడవిని ఆనుకొని. ఆ గ్రామంలో వాడు అడవిలో పుల్లల కోసం వేటాడుకొని చిన్న చిన్నగా మాంసాహారంలాగా తీసుకోవటం, పాలు అవి తీసుకోవటం, గేదెలు అవి పెట్టుకొని అట్లా ఉంటే పాలు పళ్ళు అలా వాడుకుంటూ ఉండేవాళ్ళు. జంతువులతో పళ్ళు కాయలు కోసుకోవటం. అడవి ప్రాంతం, అడవి ఏమీ ప్రమాదం కాదు వాళ్ళకి. అడవి సగభాగం వరకు ఉండేవాళ్ళు అనమాట. గ్రామము సగం అడవి వరకు బాగా పరిచయం ఆవు గ్రామస్తులందరికీ. చిన్న చిన్న ఆవులు గేదెలు, పాలు పళ్ళు ఎప్పుడన్నా ఇలా వేటాడుకునేలాగా వంట చెరుకు కోసం పుల్లల కోసం వెళ్ళేవాళ్ళు పొలాలకి. పొలం ఇప్పుడు మనం పొలం ఎలా వెళ్తున్నారు అట్లా అడవికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. అంతే, దొరికిన కాయి కసరు అన్నీ కొనుక్కోకుండా తెచ్చుకునేవాళ్ళు. కొనుక్కోవటం అనేది లేదులే, అసలు స్తోమత లేని చిన్న ఊరు. అయితే ఆ ఊర్లో భార్యాభర్త చిన్న పిల్లోడు పుట్టి ఉన్నాడు. వాడిని ఇప్పుడులాగా అమ్మో పిల్లట్టాగా కేర్ సెంటర్లో పెట్టేసి ఉద్యోగానికి వెళ్ళాలి, అమ్మో ఇంటి దగ్గర ఒక్కడే ఉండలేవు, ఈ భయాలు లేవు అప్పట్లో. ఏం లేదు, నడుముకు చుట్టేసుకొని లేకపోతే పైట చెంగుకు చుట్టేసుకొని లేకపోతే భుజాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి రోజులు అనమాట. ఎవరి జత కోసం ఆధారపడకుండా పసిగుడ్డును తగిలిచ్చేసుకొని ఒంటికి వెళ్ళిపోయారు భార్యాభర్తలు. వెళ్ళాక ఒకరోజు ఇట్లాగే రోజువారీ జీవనం సాగుతుంది. కొన్నాళ్ళకి పెద్ద గాలిదుమ్మ వచ్చేసింది. గాలిదుమ్మ వచ్చేసి వరద ఎక్కువైపోయింది. ఎటాళ్ళు అటు కొట్టుకుపోయినట్టు అయిపోయి భార్యాభర్త కదా పట్టుకొని ఉన్నారు, చెట్టును పట్టుకున్నారు. పిల్లోడు మాత్రం పసిగుట్టు కదా పట్టుకోవటం రాదు కదా, అమ్మని ఇలా గట్టి పట్టుకొని ఉండలేడుగా, ఎగిరిపోయాడు గాలిదుమ్మకి. ఎగిరిపోతా ఉన్నాడు. చిన్నప్పుడు అంతే, పిల్లలు కూడా ఇట్లా గట్టి పట్టుకుంటూ ఉండేదాన్ని మనం ఆడుకునేటప్పుడు కూడా. గాలి వస్తే తోసేసుకుంటూ వచ్చేది. ఒక్కోసారి అమ్మో గాలి తోసేస్తుంది అనేవాళ్ళు. సైకిల్ తొక్కేటప్పుడు కూడా అంతే, ఎదురుగాలి వస్తుంటే గాలి వెళ్ళనిచ్చేది కాదు. అట్లా అర్థమైంది కదా నీకు, పసిగుట్లు ఎగిరిపోతారా అని ఆ డౌట్ అంటావని చెప్తున్నా. చిన్నప్పుడు సైకిల్కి అమ్మ వెళ్ళనిచ్చేది కాదు ముందుకి. ఒక్కోసారి గాలి సుడిగాలి అలా వచ్చేసిద్ది అనమాట. పసిగుట్టు ఎగిరిపోయాడు, ఎటుపడ్డాడు పడిపోయాడు. భార్యాభర్తలు 2 రోజుల తర్వాత చూసుకున్నా కనిపించలేదు. పిల్లోడు అప్పటికే అడవి మధ్యలో దాకా వెళ్ళాడు. మధ్యలో దారి కూడా దాటేసి వెళ్ళిపోయింది గాలికి. ఎటో పడిపోయాడు, చెట్టుల్లో తొర్రల్లో పడిపోయాడు. అమ్మ నాన్న ఏడ్చుకున్నారు, చాలా బాధగా ఉండి అలాగే పిల్లోడు తలుచుకుంటా బతుకుతూ ఉన్నారు ఊళ్ళో. ఇక పిల్లోడు కనపడిపోతే బాధగా తలుచుకొని చాలా బాధపడుతున్నారు. పిల్లోడు మాత్రం అలాగే త్వరలో ఇరుక్కుపోయి ఉండేసరికి చీకటి పడ్డాక ఒక తోడేలు చూస్తూ ఉంటుంది. తోడేలు కళ్ళు మిరుగుడ్లా మెరుస్తాయి కదా రాత్రిపూట, మొగ్లీలో చూస్తావు కదా నువ్వు. తోడేలు చూస్తూ ఉంటుంది. తోడేలు పిల్లలు కూడా ఎటో కొట్టుకుపోయినాయి. ఆ తోడేలు కూడా చెట్టును పట్టుకొని అలా చూస్తుంది. గాలిదుమ్మలకి తగ్గల, వారం 10 రోజులైనా గాలిదుమ్ము తగ్గల. పిల్లోడు త్వరలో ఇరుక్కుపోయి ఉండేసరికి తోడేలు దగ్గరికి వచ్చింది. కళ్ళు ఇలా పెట్టి చూసేసరికి భయం వేసి ఇంకా బిక్కొచ్చిపోయి ఇరుక్కుపోయి ఉంటాడు పిల్లోడు. భయం కదా మరి. అదేమో చెయ్యి నోరు తెరవల. నోరు తెరిస్తే తింటానికి అనుకునేవాడు. నోరు తెరవల, నాలుగుతో నాకింది పిల్లోడిని. అంటే స్నేహంగా దగ్గర తీసింది. పిల్లోడికి అర్థమయ్యి అమ్మ దగ్గర పడి అలా పట్టుకుంటాడు, అలా పట్టుకొని ఉన్నాడు అనమాట. వాడి పిల్లలాగానే తోడేలు పట్టుకొని వెళ్ళింది. పాలు తాగే పిల్లోడు కదా, పాల వాసన వస్తుంది పిల్లోడి దగ్గర. తోడేలుకి తన పిల్లలు గుర్తొచ్చారు. పిల్లలు కనిపించలే తోడేలకు కూడా. సరే మానవుడే అయినా సరే పసిగుడ్డు కదా, మెడ పట్టుకున్నాడు కదా, అమ్మ ప్రేమ చూపించింది. తోడేలు ఇంటికి తీసుకెళ్ళింది. తర్వాత తోడేలకి పిల్లలు పుట్టినాయి. తర్వాత 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి. అప్పటికి ఈ పిల్లోడు కూడా అక్కడే ఉన్నాడు. వాటి పిల్లలతోనే ఇతను కూడా పెరుగుతూ ఉన్నాడు. కానీ అప్పటికే మాటలు వస్తా ఉన్న పిల్లోడు మాటలు మర్చిపోయాడు. ఇక మాటలు మాట్లాడలేదు కదా. ఆ ప్రాంతం ఎలా ఉంటో అలా మారిపోతాం అనమాట మనం పెరిగే. ఇప్పుడు హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్తే హిందీ మాట్లాడేస్తాం. ఎందుకంటే వాళ్ళకి అలవాటు కదా హిందీ, తెలుగు రాదు. అందుకని మనమే హిందీలోకి మారిపోతాం. అట్లా అడాప్ట్ చేసుకుంటాం. మరి మనం బతకాలంటే అలాగే ఉండాలి కదా. హిందీనే మాట్లాడాలి చచ్చినట్టు. మాట కూడబలుకొని మారిపోద్ది. మన మాట తీరు స్లాంగ్ మారిపోయిద్ది. లేకపోతే మనం బతకనీరు కదా అక్కడ. అదనమాట. అర్థమైందా? తోడేళ్ళ దగ్గర బతుకుతా తోడేళ్ళు లాగానే మారిపోతాడు మాట్లాడకుండా. ఒక జంతువు ఎలా ఉంటుందో అలా బట్ట గిట్ట ఏముండదు. పెరిగిపోయాడు. 9 ఏళ్ళు వచ్చేసినాయి.
పిల్లోడు కొన్నాళ్ళైన తర్వాత పడుకున్నాక అమ్మా నాన్న ఉంటే ఎలా ఉంటారు అనిపించింది. వాళ్ళు వీళ్ళు అడవిలో కొట్టుకుంటాకు వచ్చిన వాళ్ళని చూస్తూ ఉండేవాడు దాక్కొని. అమ్మా నాన్న ఉంటే ఎలా ఉండేవాడు. ఆ రోజు ఆహారం దొరకలేదు బాబుకి. అమ్మా నాన్న ఉంటే పెట్టేవాళ్ళు కదా నాకు అనుకుంటా గుర్తు చేసుకున్నాడు లేలగా. అడవి దాటి ఊళ్ళోకి వచ్చేసాడు. ఊళ్ళోకి వచ్చేసి జనాలను అటు ఇటు చూస్తా, వాళ్ళు మాట్లాడే మాటలు వింటా అట్లా ఆలకిచ్చి ఇలా మాట్లాడతారనమాట అని చిన్నప్పుడు నాకు అప్పుడే వస్తున్నాయి మాటలు అని లీలగా గుర్తు చేసుకొని మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవిలోకి వెళ్ళి మళ్ళీ అమ్మా నాన్న గుర్తొచ్చి ఇలా మాట్లాడుతూ ఉండాలి అని అమ్మా నాన్న ఎత్తుక్కోవాలని ఊహ బాగా వచ్చేసింది. ఇక బలంగా అమ్మా నాన్నని చూడాలి అని మళ్ళీ ఊళ్ళోకి వచ్చేసాడు. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. ఆవిడ పని చేసుకుంటా ఉంది, గిన్నెలు కడుక్కుంటా ఒక ఆవిడ. మా అమ్మవి నువ్వేనా అన్నాడు కూడబలుక్కొని. చూసేసరికి పిల్లోడు బలంగా దిట్టంగా కనపడ్డాడు. అడవిలో మాంసాహారం తిన్నాడుగా. పిల్లోడు పంట పొలాలకి సాగు చేయడానికి పనికొస్తాడని చెప్పి ఆమె ఏం చేసింది, మా అబ్బాయివేనమ్మా అని దగ్గర తీసుకున్నట్టు యాక్షన్ చేసింది. దగ్గర తీసుకోలే, రమ్మని చెప్పి పొలం పనులన్నీ చేపించుకోవటం, గంజిపోయటం అలా బతికింది. పనంతా చేపించుకుంది. ఒకరోజు అర్ధరాత్రి నిద్ర రాలేదు పిల్లోడికి. నిద్ర రాక పక్క గదిలో మాటలన్నీ వినపడుతున్నాయి. వాళ్ళు చూస్తేనేమో మాట్లాడుకుంటున్నారు ఏమని, పిల్లోడు దిట్టంగా దుక్కగా ఉన్నాడు, చక్కగా పొలం పని అంతా చేయించుకోవచ్చు వాడితో, వాడికి గంజి పోసాను పడుకున్నాడు, అంత గంజి పోస్తే చక్కగా పని చేస్తాడు మనకి అని అనుకుంటున్నారు భార్యాభర్తలు. వీళ్ళు పల్లెల్లో చూస్తేనేమో అన్నము కూర కలుపుకొని తింటున్నారు. ఈ అబ్బాయికేమో తేడా తెలిసింది. వాళ్ళు తినేది నాకు పెట్టట్లా. ఇన్నాళ్ళు గంజి పెడుతున్నారు, కష్టపడకుండా పెడుతున్నారులే అనుకున్నాడు. ఇతను కష్టపడితేనే భోజనం అడవిలో, ఇక్కడ కష్టపడకుండా వీళ్ళు పెడుతున్నారు అమ్మా నాన్న అనుకున్నాడు. అమ్మా నాన్న ఉంటే ఇలా పెడతారని ఆనందపడ్డాడు మనసులో. ఎప్పుడైతే ఇది చూశాడో వీళ్ళు మా అమ్మ నాన్న కాదు, మీరు అన్నం కూర కలుపు తింటున్నారని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అట్లా తిరుగుతూ ఇంకో ఇంటికి వెళ్ళాడు. ఇంకో ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో దగ్గరికి వెళ్ళి అడిగాడు, మా అమ్మా నాన్న మీరేనా అని. అవునని చెప్పి వీళ్ళు అలాగే ఉండి పని చేయించుకుంటాను చూస్తుంటే పని చేయట్లే. వాళ్ళు పని చేయించుకున్నారు కదా, వీళ్ళు పని చేయట్లే. ఈయన దగ్గర పని చేయకుండా ఉంటుంటే తలుపేసేస్తాడు. తలుపేసి ఆ ఇంటి ఆయన యజమాని తలుపు గొండం పెట్టేసి నువ్వు పని చేస్తానని ఒప్పుకుంటేనే తలుపు తీస్తాను అన్నాడు. ఇక మా నాడికి బాగా తోడేళ్ళు ఫ్రెండ్స్ కదా, అమ్మలాగా పెంచిన వాళ్ళు ఉన్నారు కదా అడవిలో, తోడేళ్ళలాగా అరుస్తాడు అనుకోడు. కుయ్యి అనుకుంటా ఒక స్లాంగ్లో అర్థమయ్యేలాగా అరుస్తాడు. ఆ అరిసేసరికి మందల తోడేలు వచ్చి ఇంటిని చుట్టుముట్టేస్తాయి. అప్పుడు యజమాని భయం వేసి తలుపు తీసిపోయపో అంటాడు. అదే నాన్న నిజమైన అమ్మ నాన్న అయితే పంపిస్తారా? కాదమ్మా నువ్వు నేర్చుకోవాలని చెబుతున్నాను, ఏదో ఒకటి చెప్పేవాళ్ళు మా అబ్బాయివి నువ్వు అని. అమ్మా నాన్న కాదు కాబట్టి పోట్లాడి వెళ్ళిపోయాడు. మా అమ్మ నాన్న కాదు మీరు, అందుకే నన్ను బంధించి పని చేయించుకోవాలని చూశారు అన్నాలు పెట్టకుండా అని పోట్లాడి వెళ్ళిపోయాడు ఊళ్ళోకి. తోడేళ్ళు కూడా వెళ్ళిపోమన్నాడు. వాడికి తోడేళ్ళ భాష వచ్చి కదా, ఇక అర్థం అవి కూడా వెళ్ళిపోయినాయి అడవిలోకి. వీడు మళ్ళీ తెల్లారిన తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళి నేను ఒక పెద్ద ఆవిడ 40 years అబోవ్ అయిపోయింది ఆవిడకి. వెళ్ళి అక్కడ నుంచొని అమ్మా మా అమ్మ నాన్న మీరేనా, మీ అబ్బాయి ఉన్నాడా మీకు అని అడుగుతాడు. అడిగేసరికి అబ్బాయి ఉండేవాడు కాదమ్మా, ఉండేవాడు కానీ అని ఆవిడ ఏడుస్తూ ఉంటుంది పిల్లోడు గుర్తొచ్చి. ఆమె అప్పటి నుంచి మర్యాద పెట్టుకుంది. పిల్లోడు పోయాక బాగా మర్యాద చిక్కిపోయింది. ఆహారం సరిగా తీసుకోక పనులు చేసుకోలేక పెద్ద ఆవిడైపోయింది. ఆ వయసుకు మించిన ఏజ్ కనపడిపోతుంది. అయితే ఉంటే నీ అంతే ఉండేవాడమ్మా, పిల్లోడు ఉంటే నీ అంతే ఉండేవాడు, ఇప్పుడు మా దగ్గర లేడు అని చెప్పి బావర్మని ఏడ్చేసింది. అమ్మ నేను మీ అబ్బాయినేనమ్మా వచ్చేసాను అంటాడు. ఆ పిల్లని పట్టుకొని కావలించేసుకుంటుంది. పిల్లోడికి స్పర్శ తెలిసింది. అమ్మ చక్కగా కావలించుకొని దగ్గర తీసుకోవడం, అన్నం తిన్నావా అని వెంటనే నిమిషాల్లోనే అన్నం పెట్టడం, కూర్చోబెట్టి నోట్లో పెట్టింది సరిగా తినకపోతే మళ్ళీ కలిపేసి మళ్ళీ పెట్టడం, తొడవటం, బాగా దగ్గర తీసి చూస్తుంది. అమ్మ బాగా చూస్తుంది, ఈమె మా అమ్మ అని ఫిక్స్ అయిపోతాడు. ఇక అమ్మ ఎంత పనైనా చేస్తానమ్మా, నేను ఎంత పనైనా చేస్తాను నీకోసం, పొలం పనైనా చేసేస్తాను అని చెబుతాడు. అనేసరికి పని చేయటం ఏంటమ్మా, నువ్వు ఆడుకో, చక్కగా నీ ఫ్రెండ్స్ ఉన్నారు పక్కింట్లో 4-5 ఉన్నారు నీ వయసు వాళ్ళే, చక్కగా వాళ్ళతో ఆడుకో, బడికి వెళ్ళి చదువుకో, నీ వయసు వాళ్ళు చదువుకుంటున్నారు, 9 ఏళ్ళలాగా ఉన్నాయిగా నీకు,
చదువుకో చక్కగా, నిన్ను బడిలో చేర్పిస్తాడు, నాన్న పొలం వెళ్ళాడు అని చెప్పి బడిలో చేర్పిస్తారు. ఆడుకోవడానికి కూడా ఆ పిల్లల దగ్గర పరిచయం చేసి ఆడుకోబెట్టింది. ఇంటికి చక్కగా 3 పూట్ల అన్నం పెడుతుంది కూర్చోబెట్టి, నోట్లో పెట్టి. బాగుందిగా. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తుంటే అటొక చెయ్యి ఇటొక చెయ్యి పట్టుకొని వెళ్ళేవాడు. అమ్మ నాన్న ఉంటే ఇలా తీసుకెళ్తారు మనని, చక్కగా సంతకు తీసుకెళ్తారు, ఎగ్జిబిషన్కి తీసుకెళ్తారు, గుడికి తీసుకెళ్తారు, బడిలో జరిపించి చదువు నేర్పిస్తారు, టయానికి అన్నం పెడతారు అని అంతా తెలిసిందనమాట. ఇంకా మానవుల్లో కలిసిపోయేవాడు. నిద్రపోయినప్పుడు ఒక్కోసారి అడవిలో పెంచిన తోడేలమ్మ అందరూ గుర్తొచ్చేవాడు. అయినా సరే అమ్మ నాన్న కావాలి, అమ్మ పాడైపోయింది నేను వెళ్ళాక మనీ అది పెట్టుకుందని అమ్మ నాన్నతోనే జీవితాంతం ఉంటాడు. ఇంకా బాగా చదువుకుంటాడు. అమ్మ ప్రేమ కోసం వచ్చేసాడు. నచ్చిందా? ఇది ఎప్పుడో జరిగిన చందమామ కథల్లోనే ఉంది అది. ఇప్పుడు వచ్చిన కార్టూన్ అంతా కూడా బేసిక్ దాని నుంచి ఇప్పుడు పుట్టుకొచ్చినాయి. హీ మ్యాన్, సూపర్ మ్యాన్ అంతా వెళ్ళిపోతారు. మూవీలో ఏమో నేను ఇంటికి వెళ్ళని ఏడుస్తాడమ్మా. మనిద్దరం చానాళ్ళు చూసాము. బాగుంటది, అది కూడా బాగుంటది. బగీరా అంటాడు కదా, అది ఏదొస్తే అది చెప్పేది మాక్షిగా, డైలాగ్తో సహా చెప్పేది. తనతో పాటు నేను కూడా వింటా ఇప్పుడు కూడా. అది కాదమ్మా అసలు బేసిక్ ఇదే ఉంది చందమామ కథల్లో, ఫస్ట్ ఇదేనమ్మా అని చెప్పాను. తర్వాత అవన్నీ పుట్టుకొచ్చినాయి అనమాట, కథలుగా మనకి ఎపిసోడ్స్. కథ నచ్చితే కనుక చెప్పొద్దు అనుకున్నాంగా, కథ కంచికి మనం ఇంటికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిని రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.